నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు స్థానంలో ఏర్పాటు చేసిన 7 ఆయుధ కర్మాగారాలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ రక్షణ రంగంలో మునుపెన్నడూ లేనంత పారదర్శకత పెరిగిందని వెల్లడి సూరత్లో విద్యార్థుల హాస్టల్ భవనానికి భూమి పూజ చేసిన ప్రధాని మోదీ అభివృద్ధికి వర్గాలు కులాలు అడ్డంకులు కాకూడదని ఉద్ఘాటన దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొత్త ఆయుధ కంపెనీలతో రక్షణ రంగం సామర్థ్యం మరింత పెరుగుతుందని స్పష్టీకరణ దేశమంతటా విజయదశమి సంబురాలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా వేడుకలు దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధాని మోదీ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్ష ప్రగతి భవన్లో విజయదశమి వేడుకలు లక్ష్య సాధనలో విశ్రమించకూడదనేది దసరా స్ఫూర్తి అన్న సీఎం కేసీఆర్ కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వివరాలు చూద్దాం. స్వాతంత్ర్యం అనంతరం మొదటిసారి రక్షణ రంగంలో భారీ సంస్కరణలు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దీంతో ఈ రంగంలో మునుపెన్నడూ లేనంతగా పారదర్శకత, విశ్వాసం పెంపొందాయని తెలిపారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు స్థానంలో ఏర్పాటు చేసిన 7 ఆయుధ కర్మాగారాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా దేశాన్ని స్వావలంబన దిశగా నడిపిస్తున్నామన్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం రక్షణ వ్యవస్థలో పారదర్శకత, విశ్వాసం పెంపొందించామని, స్వాతంత్ర్యం తర్వాత రక్షణ రంగాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉన్నా ఎవరూ శ్రద్ధ చూపలేదని, తాము అది చేసి చూపించామని మోదీ స్పష్టం చేశారు. देश ने मेक इन इंडिया के मंत्र के साथ अपने इस संकल्प को आगे बढ़ाने का काम किया है. आज देश के डिफेंस सेक्टर में जितनी ट्रांसपेरेंसी है, ट्रस्ट है और टेक्नोलॉजी ड्रिवन अप्रोच है, उतनी पहले कभी नहीं थी. आजादी के बाद पहली बार हमारे डिफेंस सेक्टर में इतने बड़े रिफॉर्म्स हो रहे हैं. अटकाने लटकाने वाली नीतियों की जगह सिंगल विंडो सिस्टम की व्यवस्था की गई है. यूपी और तमिलनाडु के डिफेंस कॉरिडोर्स का उदाहरण हमारे सामने है. इतने कम समय में बड़ी बड़ी कंपनियों ने मेक इन इंडिया में अपनी रुचि दिखाई है. इससे देश में युवाओं के लिए नए अवसर भी तैयार हो रहे हैं और सप्लाई चेन के रूप में कई एमएसएमईज के लिए नई संभावनाएं बन रही है. देश में जो नीतिगत परिवर्तन किया है उसका परिणाम है कि पिछले 5 सालों में हमारा डिफेंस एक्सपोर्ट 350% से भी ज्यादा बढ़ा है. आजादी के इस अमृत काल में देश एक नए भविष्य के निर्माण के लिए नए संकल्प ले रहा है और जो काम दशकों से अटके थे उन्हें पूरा भी कर रहा है. 41 ऑर्डिनेंस फैक्ट्रीज को नए स्वरूप में किए जाने का निर्णय, 7 नई कंपनियों की ये शुरुआत देश की इसी संकल्प यात्रा का हिस्सा है. ये निर्णय पिछले 15-20 साल से लटका हुआ था.
मुझे पूरा भरोसा है कि ये सभी 7 कंपनियां आने वाले समय में भारत की सैन्य ताकत का एक बहुत बड़ा आधार बनेगी। ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు స్థానంలో ఏర్పాటు చేసిన 7 ఆయుధ కర్మాగారాలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని కర్మాగారాల్లో పురోగతి సాధించడం కోసం ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో దేశంలోని 41 ఆయుధ కర్మాగారాల్లో 7 కర్మాగారాలను జాతికి అంకితం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ఉద్దేశించి మాట్లాడిన దేశ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఓడీఎఫ్ మెదక్ కర్మాగారం ప్రతినిధులు ఎల్ఈడీ స్క్రీన్పై వీక్షించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్ మెదక్ కర్మాగారం జీఎం అలోక్ ప్రసాద్ మాట్లాడుతూ దేశం ప్రగతి సాధించేందుకే కర్మాగారాలు జాతీయం చేయడం జరిగిందన్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన 7 పరిశ్రమల్లో ఓడీఎఫ్లోని ఏవీఎన్ఎల్ పరిశ్రమ ఉండడం తెలంగాణకే గర్వకారణమని తెలిపారు. 2024 వరకు ఆ పరిశ్రమల్లో వృద్ధి రేటు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. Always contributing to the best of its abilities for the nation's armed forces. The quality of its products are unmatched, and current workload in Ordnance Factory Medak is very, very good. In coming years also, order book of Ordnance Factory Medak is totally full. It will move ahead on the path of growth and glory in times to come. For any change, there is always some apprehension, but this change will bring prosperity. This I want to assure on behalf of the factory management and the government of India. As Prime Minister has said that interest of employees will always be protected. There is nothing to fear, and there is always an opportunity to grow in the new era where there will be more freedom to operate. So in times to come, the Ordnance Factory Medak grow higher and higher, touch new skies, give new opportunities for the allied industries, and its employees will always be prosperous. దసరా పండుగ పర్వదినం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ పరికరాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ది సాధించడానికి సింగిల్ విండో విధానాల్ని తీసుకొచ్చామన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఆయుధ సంపత్తిలో భారత్ను ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేర్చడమే లక్ష్యమని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో భారత్ నుంచి డిఫెన్స్ ఎగుమతులు 315% పెరిగాయని, ఇది మరింత పెంచేలా కృషి చేస్తామని అన్నారు. కాగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును 7 ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా విడగొట్టడం చారిత్రక నిర్ణయమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. కొత్త కంపెనీలతో రక్షణ రంగం సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. बल्कि उससे कहीं आगे बढ़ते हुए डिफेंस एक्सपोर्ट्स में भी ऐसी ऊंचाइयां छुई हैं जो अब तक कभी संभव नहीं हो सकी थी. आज हमारा देश अपनी पूरी क्षमता और पोटेंशियल के साथ दुनिया भर के लिए डिफेंस मैन्युफैक्चरिंग हब के रूप में सामने आने के लिए पूरी तरह से तैयार है. हमारा उद्देश्य पब्लिक और प्राइवेट सेक्टर की एक्टिव पार्टिसिपेशन के साथ डिफेंस सेक्टर में डिजाइन से लेकर प्रोडक्शन और एक्सपोर्ट के क्षेत्र में भारत को दुनिया के शीर्ष देशों में लाकर खड़ा करना है. यह हमारा उद्देश्य है. అభివృద్ధికి వర్గాలు కులాలు అడ్డంకులు కాకూడదన్న సర్దార్ పటేల్ మాటలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కులాలు రాచరిక నేపథ్యం ఉన్న రాజకీయం లేనందువల్లే ప్రజల ఆశీర్వాదంతో తాను గుజరాత్ సీఎంగా తర్వాత పీఎం అయ్యానని చెప్పారు. బాధిత వర్గాల విద్యార్థులకు తోడ్పడేందుకు గుజరాత్లోని సూరత్లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మిస్తోన్న హాస్టల్కు ప్రధాని భూమి పూజ చేశారు. విద్యార్థుల బంగారు కలలను సాకారం చేసేందుకు సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ తోడ్పడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 నాటికి హాస్టల్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్యను అందించడం ఈ సేవా సమాజ్ ప్రధాన ఉద్దేశ్యం. పోటీ పరీక్షల శిక్షణ, వృత్తి విద్య కోర్సులు నేర్పిస్తుందని మోదీ తెలిపారు. देश की शिक्षा व्यवस्था को भी आधुनिक बनाया जा रहा है. नई राष्ट्रीय शिक्षा नीति में प्रोफेशनल कोर्सेज की पढ़ाई स्थानीय भाषा में, मातृभाषा में कराए जाने का विकल्प भी दिया गया है.
बहुत कम लोगों को समझ आ रहा है कि इसका कितना बड़ा प्रभाव पैदा होने वाला है। गांव का गरीब का बच्चा भी अब अपने सपने साकार कर सकता है। भाषा के कारण उसकी जिंदगी में अब रुकावट नहीं आने वाली है। अब पढ़ाई का मतलब डिग्री तक ही सीमित नहीं है, बल्कि पढ़ाई को स्किल के साथ जोड़ा जा रहा है। देश अपनी पारंपरिक स्किल को भी अब आधुनिक संभावनाओं से जोड़ रहा है। भारत इस समय अपनी आजादी के 75वें वर्ष में है। ये अमृतकाल हमें नए संकल्पों के साथ ही उन व्यक्तियों को याद करने की भी प्रेरणा देता है जिन्होंने जनचेतना जागृत करने में बड़ी भूमिका निभाई। ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వినాయక్ సావర్కర్ చిత్రపటానికి హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసిన శిక్షను అనుభవిస్తున్నప్పుడు అతన్ని ఉంచిన అండమాన్ నికోబార్ దీవుల్లోని జైలును సందర్శించిన అమిత్ షా జైలుని తీర్థస్థాన్గా మార్చామని తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటానికి ఆయన చేసిన కృషిని అమిత్ షా ప్రశంసించారు. आज कुछ लोग सावरकर जी के जीवन पर सवाल उठा रहे हैं। बड़ा दुख होता है कि जिस व्यक्ति को एक ही जीवन में 2 जन्म टिप की सजा हुई, उस व्यक्ति की देशभक्ति पर आप सवाल उठा रहे हैं। जिस व्यक्ति ने कई किलोमीटर दूर स्टीमर से छलांग लगाकर भारत के लिए लड़ने का फैसला किया, फ्रांस की धरती पर जाने का फैसला किया, उस व्यक्ति की वीरता पर आप प्रश्न चिन्ह उठा रहे हैं। जो कोल्लू का बेल बनकर 30 पाउंड तेल निकालने की सजा झेलता रहा। अरे शर्म करो भाई, एक बार यहां आकर ये तीर्थ स्थान की मुलाकात ले लो तो मन में से सारी शंकाओं का निर्मूलन होगा। కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెల్త్ బులెటిన్ను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు విడుదల చేశారు. ఈ బులెటిన్ ప్రకారం మన్మోహన్ సింగ్ కోలుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కొన్ని రోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆయన ఎయిమ్స్లో చేరిన సంగతి తెలిసిందే. కాగా మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. దేశాన్ని సమర్థవంతంగా మార్చేందుకు కలాం కృషి చేశారని కొనియాడారు. దేశ ప్రజలకు అబ్దుల్ కలాం స్ఫూర్తిగా నిలుస్తారని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారి సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణాలను చేపడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో అమలవుతున్న డబుల్ బెడ్రూమ్ పథకంపై మరిన్ని వివరాలు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో 2310 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు దాదాపు 144 కోట్ల రూపాయలు కేటాయించింది. నిర్మాణ పనులను 3 శాఖలకు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించగా ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగానికి, ఆదిలాబాద్లో రోడ్లు భవనాల శాఖకు నిర్మాణ పనులు కేటాయించారు. వీటిలో 2250 ఇళ్లకు టెండర్లు పూర్తి కాగా ఇప్పటి వరకు 320 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన 1930 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని జిల్లా పంచాయతీరాజ్ ఈఈ మహావీర్ తెలిపారు. సో జిల్లాలో కూడా 2 BHK ప్రోగ్రామ్ కింద మొత్తం గత 3 సంవత్సరాలు మొత్తం 2015, 16, 17 2 సంవత్సరాల కూడా జిల్లా మొత్తానికి 2310 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. 144 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు మంజూరు ఇవ్వడం జరిగింది. దీంట్లో 2250కి టెండర్స్ పూర్తి చేయడం జరిగింది. కానీ ఇందులో 1131 ఇళ్లకు మాత్రమే రెస్పాన్స్ వచ్చింది.
ఈ 1131లో మేము ఇంతవరకు 938 ఇళ్లు అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నాము. దీంట్లో 844 ఇళ్లు ప్రారంభించబడినాయి. ఈ 844 ఇళ్లలో ఇంతవరకు 320 ఇళ్లు పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులు కూడా ఈ కొంచెం వర్షాల వల్ల అవాంతరాలు ఏర్పడినాయి. దీన్ని అంటే ఈ ప్రజాప్రతినిధుల సహకారంతో కానీ అన్ని ఇప్పుడు రాబోయే ఈ 4-5 months వర్కింగ్ సీజన్ అప్పుడు మార్చ్ కల్లా పూర్తి చేయడం జరుగుతుంది. జిల్లాలోని తాంసీ మండలం బండల్ నాగ్పూర్లో ఒకేసారి 100 ఇళ్లలో నిరుపేద కుటుంబాలు ఇటీవల సామూహిక గృహప్రవేశాలు చేశారు. తమ కోసం నిర్మించిన ఇళ్లు చూసుకుని మురిసిపోయారు. సకల సౌకర్యాలతో ఇండ్లు నిర్మించడం పట్ల పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు కిరాయి ఉంటుంది, గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చింది మంచిగా. ఇప్పుడు బాగా ఇప్పుడు మోటార్ ఉంది దగ్గర, నీళ్ళ సౌకర్యం ఉంది, అంత బాగానైంది. ఇప్పుడు సౌకర్యం అంతా మంచిగా అయింది. ఇప్పుడు తంతెలు, బెడ్రూమ్, హాలు, కిచెన్, డబుల్ బెడ్రూమ్ అయింది. బాత్రూమ్, లాట్రిన్ రెండు ఉన్నాయి. మంచిగా అయింది సౌకర్యం. ఇక్కడ మా వాళ్ళలోని ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. పెళ్లి మేము ఇక్కడనే ఉంటుడు, ఇక్కడనే పెళ్లిలో మాకు ప్లాట్ జాగా అనేది ఏం లేకుండే. ఇక్కడ ముందుగా రౌపతి అనే అతను గెలిచిండు సర్పంచ్. గెలిచిన తర్వాత మాకు ప్లాట్ ఇచ్చిండు. అక్కడ కొంచెం ప్రాబ్లాలతోటి ఉన్నాము. మళ్ళీ మాకు కొంచెం కష్టమైందైతే రమణ సార్ దగ్గరికి పోతే రమణ సార్ డబుల్ బెడ్రూమ్లు అయినాయమ్మ ఇక్కడ ఉండంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం సార్. సార్కు నమస్కారాలు. మాతో కిరాయి పెట్టుడు కాదు కాబట్టి ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నది ఇక్కడ ఉంటున్నాము. కాక ఏమంటే నీరు, నీళ్లు, రూములు మంచి సౌకర్యం ఉన్నది. మొత్తం 25 ఏళ్ళు అవుతున్నది మేము కిరాయి ఉండబట్టి డబుల్ బెడ్రూమ్లా ఉన్నాము. మాకు వచ్చింది ఇక కేసీఆర్ మాకు ఇచ్చిండని ఉన్నాంగా సార్. ఇంతకు ముందు మా ఇంట్లోది బాగా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిన నుంచి బాగుంది. కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే నీటి సౌకర్యం ఉంది, భగీరథ మిషన్, మళ్ళీ బాత్రూమ్లు, అటాచ్ బాత్రూమ్, డబుల్ బెడ్రూమ్, అన్ని విధాల ఇల్లు బాగా చాలా చక్కగా ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం చేపట్టింది. వనపర్తి జిల్లాలో ఈ పథకం అమలు తీరుపై మరిన్ని వివరాలు. రూపాయలతో 1600 కిలోమీటర్ల పైప్ లైన్లు ఏర్పాటు చేసి 1,22,369 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి రక్షిత మంచినీటిని ఇంటింటికి అందజేస్తున్నారు. 398 ఆవాసాలకు, 255 గ్రామ పంచాయతీలకు, ఇంటింటికి ప్రతి మనిషికి 100 లీటర్ల రక్షిత మంచినీరు అందుతోంది. ఈ పథకం చేపట్టక ముందు దాదాపు 25% గ్రామాలకు వేసవిలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేదని, రిజర్వాయర్ల నుండి నీటిని వినియోగిస్తున్నామని, అయినప్పటికీ ఏడాదికేడాదికి కొంత నీటి ఎద్దడి ఏర్పడుతున్నందున ఎల్లూరు రిజర్వాయర్ నుండి గౌరీదేవిపల్లి వద్దకు తరలించే విధంగా 300 కోట్ల రూపాయలతో మరో పథకం రూపొందించామని, ఇది వేసవి కల్లా అందుబాటులోకి రానుందని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మేఘారెడ్డి తెలిపారు. ఇక్కడ మొత్తం 207 కోట్లతోటి ఇంట్రా విలేజ్ స్కీమ్ చేయడం జరిగింది. దీంట్లో 207 కోట్లలో 337 OHSR, 1600 కిలోమీటర్ల పైప్ లైన్, 1,22,369 ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి 398 ఆవాసాలలో 255 గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ఇది లేకముందు మాకు ఇక్కడ దాదాపు ఒక 20-25% గ్రామాల్లో సమ్మర్ వచ్చినప్పుడు వేసవిలో ఎద్దడి ఏర్పడేది. దాన్ని ఇప్పుడు అధిగమించి స్వచ్ఛమైన నీరు ప్రతి పర్సన్కు 100 లీటర్లు ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చే క్రమంలో మాకు 7 రిజర్వాయర్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ అవి ప్రతి ఆల్టర్నేటివ్ మాకు నీటి ఎద్దడి ఏర్పడుతుంది దాంట్లో. కాబట్టి ఇప్పుడు ఎల్లూరు నుంచి నీళ్లు తీసుకొని అక్కడి నుండి గౌరీదేవిపల్లి దగ్గర నుంచి 300 కోట్లతో ఎన్హాన్స్ చేయడం జరిగింది. దాంతో ఈ నెక్స్ట్ సమ్మర్కు మేము ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 100 లీటర్లు ఎక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాం. గతంలో మంచినీటికి చాలా ఇబ్బంది ఉండేదని, మిషన్ భగీరథ నీరివ్వడం వల్ల తమకు ఎంతో సౌకర్యంగా ఉందని పెద్దగూడానికి చెందిన పలువురు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచినీరిచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాకు నల్ల నీళ్లు వస్తున్నాయి, భగీరథవి మంచిగానే వస్తున్నాయి. అంతకుముందు ఉప్పు వచ్చేవి, ఇప్పుడు తాగడానికి కూడా మంచిగా ఉన్నాయి. ఫిల్టర్ నీళ్ళు కూడా ఇందులోకి అస్సలు పనికి రావు, మంచిగా వస్తున్నాయి, తాగుతున్నాం. ఇప్పుడు బాగున్నాయి. నీళ్ళు కొనుక్కొచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు భగీరథ నీళ్లు వచ్చిన కానంటే ఇవే తాగుతున్నాం. మాకు అప్పుడు ఫుల్ నీళ్ళు వస్తుండే, ఇప్పుడు నీళ్లు మంచిగా వస్తుండే, అవే నీళ్లు తాగుతున్నాం మేము.
మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మంచిగా చేస్తున్నాం. అప్పుడు నీళ్ళు గలీజ నీళ్ళు వస్తుంటే ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటుంటే ఇప్పుడు ఇవే నీళ్ళు తాగుతున్నాం. ఇప్పుడు రోజు వస్తున్నాయి మాకు నీళ్ళు. ఇప్పుడు మాకు ఏం మంచిగా పానాలు కూడా మంచిగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల క్రితం నీళ్లు మంచిగా రాకుంటుండే, నీళ్ళకి ఇబ్బంది ఉంటుండే, నీళ్ళ కొరత ఉంటుండే. ఇప్పుడు ఈ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత మాకు ఇంటింటికి నల్ల సౌకర్యం కలిగించిండ్రు ఈ ప్రభుత్వం. నీళ్ళకు మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వం ఈ నీళ్ళ సౌకర్యం కలిగించినందుకు ధన్యవాదాలు. వాటర్ ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఫస్ట్లో వచ్చిన వాటర్ బాగాలేవు, ఉప్పు నీళ్ళుగా బెట్లు కట్టుకున్నాయి, మంచిగా లేకున్నాయి. ఇప్పుడు మాకు అందుబాటులో నీళ్లు ఉన్నాయి, మాకు అంతా సౌకర్యంగా ఉంది. ఇంటికి నల్లాలు పెట్టినందుకు మాకు ఇబ్బంది లేకుండా ఉంది. మాకు ఆడోళ్లకు మాకు సౌకర్యంగా ఉంది, మాకు ఏ బాధ లేదు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినందుకు కేసీఆర్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంతకు ముందు నీళ్లు మంచిగా వచ్చేవి కాదు, అవి తాగడానికి కూడా అంతంత మాత్రంగానే ఉండేవి, ఉప్పు నీళ్లు ఉండేవి. మిషన్ భగీరథ నీళ్లు తాగడానికి వాడుకోవడానికి అన్నీ బాగా వస్తున్నాయి. ఇందులో 1-2 నల్లలు ఉండేటివి. ఆ నల్లల కానీ లైన్లో నిలబడి తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు ఇంటింటికి నల్ల రావడం వల్ల, మిషన్ భగీరథ నల్ల రావడం వల్ల ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మేము నీళ్లు తెచ్చుకుంటున్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశమంతటా దసరా పర్వదిన ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దసరా జరుపుకుంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. నవరాత్రుల తర్వాత రోజున జరుపుకునే దసరా పండుగలో ఆయుధ పూజ, జమ్మి చెట్టు, పాలపిట్ట, రావణ దహనం ప్రముఖ పాత్రను పోషిస్తాయి. వందల ఏళ్లుగా దసరా రోజున రంగురంగుల అందమైన పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే శుభ ఫలితాలు కలుగుతాయని, ముఖ్యంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే పాలపిట్టను దర్శిస్తే చేపట్టిన పనుల్లో విజయం సొంతమవుతుందనేది నమ్మకం. అందువలనే జమ్మి చెట్టుకు శమీ పూజ చేసిన అనంతరం పాలపిట్టను చూడ్డానికి ప్రజలు ఆసక్తిని చూపిస్తారు. పాలపిట్ట దర్శనం కోసం పల్లెల్లో ప్రజలు పొలంబాట పడతారు. పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. దీంతో మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. పురాణాల్లో మంచి ప్రాశస్త్యం ఉన్న పాలపిట్టకు పలు రాష్ట్రాలు పట్టం కట్టాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, ఒడిశా, బీహార్ రాష్ట్రాల అధికారిక పక్షి పాలపిట్ట కావడం విశేషం. కర్ణాటక రాష్ట్ర పండుగైన దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎప్పటిలాగే వడయార్ వంశానికి చెందిన వారి చేతుల మీదుగా ఉత్సవం ప్రారంభమైంది. వడయార్ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ చేత అర్చకులు మైసూరు కోటలో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం శమీ వృక్షాన్ని ఆరాధించారు. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಈ ಯದು ವಂಶದ ಅರಸರನ್ನ 3 ಹಳ್ಳಿಗಳ ಇರುವಂತಹ ಒಂದು ಚಿಕ್ಕ ಪಾಳೆಗಾರಿಕೆಯಿಂದ ಆರಂಭವಾದ ಸುದೀರ್ಘವಾಗಿ ಆಡಳಿತವನ್ನ ನಡೆಸಿದ್ವು. ಇಷ್ಟು ಹೆಚ್ಚು ಸಾಂಕೇತಿಕವಾಗಿ ಈ ಸ್ತಬ್ಧ ಚಿತ್ರ ತಿಳಿಸ್ತಾ ಇದೆ. ಈ ವರ್ಷ ವಿಶೇಷ ಆಚರಣೆ ಅದೇನೆಂದ್ರೆ ಸ್ವಾತಿಯಲ್ಲಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ನಾಯಕರನ್ನ ನೆನೆಯುವಂತಹ ಈ ಸ್ತಬ್ಧ ಚಿತ್ರ ಸತ್ಯಾಗ್ರಹವನ್ನ ಬಿಂಬಿಸುವಂತಹ 2D ಚಿತ್ರವನ್ನ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ. ಸತ್ಯಾಗ್ರಹ ಸೌಧದ ಚಿತ್ರವೂ ಸಹ ಇದೆ. 1938ರ ಹಲವಾರು ಸ್ವಾತಂತ್ರ್ಯ ನಾಯಕರ ಚಿತ್ರಗಳನ್ನ ಇಲ್ಲಿ ಬಿಂಬಿಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ. ಮುಂದೆ ಬರತಕ್ಕಂತಹ ವೀಕ್ಷಕ ವಿವರಣೆಯನ್ನ ಶ್ರೀಯುತ ತ್ರಿಪುರಾಂತಕಾರ್ ಅವರು ಮುಂದುವರಿಸ್ತಾರೆ. ಬಹುಮಹಡಿ ಕಟ್ಟಡ ಗುಂಪು ವಸತಿ 70 ಎಕರೆಯಲ್ಲಿ ಈ ಬಹುಮಹಡಿ ಕಟ್ಟಡ ಗುಂಪು ವಸತಿ దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ సంతోషకర వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. చెడుపై మంచి గెలవడాన్ని దసరా సూచిస్తుందని తెలిపారు. ధర్మ మార్గంలో నడవడానికి ఈ పండుగ మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. విజయదశమి పర్వదినం సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుక అని అన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదనే స్ఫూర్తితో చెడు మీద మంచి సాధించే విజయానికి సంకేతంగా విజయదశమిని జరుపుకుంటారని సీఎం తెలిపారు. పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్దంగా వాహన పూజ, ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా
జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు సిబ్బందిని ఆశీర్వదించారు. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 7 న్యాయమూర్తులు ప్రమాణం చేశారు. హైకోర్టు ఫస్ట్ కోర్ట్ హాల్ వేదికగా ఈ ఉదయం 10:30 గంటలకు కొత్త న్యాయమూర్తుల చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ పెరుగు శ్రీ సుధా, జస్టిస్ డాక్టర్ చిల్లకూరు సుమలత, జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి, జస్టిస్ మున్నూరి లక్ష్మణ్, జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ పటోళ్ల మాధవీదేవి ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డాక తొలిసారి 7 న్యాయాధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొత్త న్యాయమూర్తులు నెల 18న ప్రమాణం చేయాలని తొలుత భావించారు. విజయదశమి పండుగ నాడు ప్రమాణం చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో తేదీని మార్చారు. ఒకేసారి 7 న్యాయమూర్తులు ప్రమాణం చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం గూడెప్పాడు గ్రామంలో దసరా పండుగ సందర్భంగా 52 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పొందుతున్న లబ్దిదారులకు ప్రత్యేకంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో నిరుపేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు 52 ఇళ్లు కట్టడం జరిగింది. ఒక్క ఇల్లు తిరిగా ఉండొద్దు, పేదలు కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళు కూడా ఒక మంచి కాలనీ ఉండాలి, మనమే జాగా చూసి కట్టాలని 5,50,000 ఒక్కొక్క ఇల్లు ప్రణాళిక తయారు చేసి ముఖ్యమంత్రి కట్టేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనకు తెలియాలి. చాలా మందికి ఏమున్నదంటే ఇప్పుడు వాస్తవంగా ధర్మారెడ్డి గారు చెప్పినట్టు వాస్తవంగా జాగాలు లేవు, జాగాలు అమ్ముదామన్నా కూడా దొరుకుతాడు. ల్యాండ్ ఎక్వేషన్ తీసుకోవాలంటే కోట్ల రూపాయలకైనా ఊరు పక్కమని. దీన్ని ఆపొద్దు, మీ జాగాలనే కట్టుకుంటట్టు కూడా ఈ వచ్చే నెల మార్చిల ప్రతి నియోజకవర్గానికి 1,500 ఇవ్వబోతున్నాం కూడా ఈ సందర్భంగా మీ జాగాలనే కట్టుకుంటారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది కోసం నూతనంగా 23 కోట్ల వ్యయంతో నిర్మించిన మెన్ బ్యారక్, డైనింగ్ హాల్, సిబ్బంది క్వార్టర్స్, ఎస్ఐ క్వార్టర్స్, పోలీస్ గెస్ట్ హౌజ్లను హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ భారతదేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు. తెలంగాణ వస్తే పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో అనుకున్న నాయకులు తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీసులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, ఒకప్పుడు పోలీసులు అంటే ప్రజలకు భయం ఉండేదని, ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల ప్రజల్లో పోలీస్ వ్యవస్థ వల్ల మంచి అభిప్రాయం ఏర్పడిందని హోంమంత్రి అన్నారు. ఈ క్వార్టర్లో అంటే పోలీసులో బ్యారెక్స్ లో అంటే 3 crores ఈ రోజు కన్స్ట్రక్షన్ అయింది, ఈ రోజు ఇనాగ్రేషన్ చేశారు. మా పోలీస్ చాలా ఎఫెక్టివ్ పని చేస్తున్నారు. పోలీస్ అంటే ఇంతకుముందు చాలా భయం ఉంది పబ్లిక్ కి, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ పని చేస్తున్నారు. చాలా మంచి పేరు వచ్చింది ఫ్రెండ్లీ పోలీస్ తో. మా ఆనరబుల్ సీఎం గారు షీ టీమ్స్ ఫామ్ చేశారు, భరోసా సెంటర్ ఫామ్ చేశారు. పోలీసులు అంటే ఎంత పెద్ద పోలీస్ స్టేషన్, మీ సిద్దిపేట కమిషనర్ ఆఫీస్ ఎంత బాగా ఉంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎంత బాగా ఉంది. ఇంత ముందు చాలా తక్కువ పోలీస్ స్టేషన్ లో చాలా తక్కువ ఉంది. పోలీస్ స్టేషన్ లో ఎవరు వస్తే అంటే వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంత ముందు భయం అవుతుంది పోలీస్. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు స్థానంలో ఏర్పాటు చేసిన 7 ఆయుధ కర్మాగారాలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, రక్షణ రంగంలో మునుపెన్నడూ లేనంత పారదర్శకత పెరిగిందని వెల్లడి. సూరత్లో విద్యార్థుల హాస్టల్ భవనానికి భూమి పూజ చేసిన ప్రధాని మోదీ,
అభివృద్ధికి వర్గాలు కులాలు అడ్డంకులు కాకూడదని ఉద్ఘాటన. దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కొత్త ఆయుధ కంపెనీలతో రక్షణ రంగం సామర్థ్యం మరింత పెరుగుతుందని స్పష్టీకరణ. దేశమంతటా విజయదశమి సంబురాలు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా వేడుకలు. దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్ష. ప్రగతి భవన్లో విజయదశమి వేడుకలు, లక్ష్య సాధనలో విశ్రమించకూడదనేది దసరా స్ఫూర్తి అన్న సీఎం కేసీఆర్.